మిత్రులు, ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున మనం గోమయం అంటాం, లేదనుకుంటే ఆవు పేడ అంటూ ఉంటాం. వ్యవసాయానికే కాదు, మానవాళికి ఎంతో అవసరం ఆవు పేడ. ఈరోజు ఆవు పేడతో మనం వ్యవసాయం చేస్తున్నామంటే అది జీవామృతం కానివ్వండి, ఘనజీవామృతం కానివ్వండి, ఏదైనా మనం చేసుకుని మనం ఈ రోజున అమృతం లాంటి ఆహారం పండిస్తున్నామని చెప్పాలి. చాలామంది మిత్రులు మన ఆంధ్ర, తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో యూరియా దొరకట్లేదని మాట్లాడారు. ఈ రోజున జీవామృతం ఏదైతే ఉందో అది మీకు యూరియా కాదండి, అది 20 కావచ్చు. మీకు భూమికి కావాల్సినవి ఏదైతే కావాలో అది అంతా కూడా జీవామృతం అందిస్తుంది. జీవామృతానికి కావాల్సినవి కూడా మీకు గతంలో చెప్పాను. గోమయం, గోమూత్రం, పప్పుల పిండి, బెల్లము. మీ పొలంలో ఏదైతే నిలబడ్డారో ఆ పొలంలో గుప్పుడు మట్టి, దాదాపుగా 180 నుంచి 200 లీటర్ల నీళ్ళని మాట్లాడుకున్నాం. అది మనం తయారు చేసుకున్న తర్వాత 48 గంటలు నిల్వ ఉంచాలి. ఉదయం సాయంత్రం కూడా గడియారపు ముళ్ళు ఆకారంలో, అంటే గడియారపు ముళ్ళు ఏ రకంగా తిరుగుతుందో ఆ రకంగా తిప్పే ప్రయత్నం చేయాలి, 5 నుంచి 10 నిమిషాలు.